दलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో మనం ఈ రోజు 82వ శ్లోకం. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి నచేత్ కో వా తదాన్యోధికః. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యా పూజ్యతరః స ఏవ హి నచేత్ కో వా తదాన్యోధికః. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? అందరికంటే విష్ణువే గొప్పవాడు. అలా ఎందుకు అయ్యాడో తెలిసింది స్వామి నాకు. విష్ణువుని పూజించమని మీరే ఎందుకు చెప్తున్నారో నాకు తెలిసింది స్వామి అంటున్నారు. మరి మనం కూడా తెలుసుకోవాలి కదా ఆ విషయం ఏంటో. హరే ఎక్కువ అంటే హరే ఎక్కువ పూజాధికుడు అని ఎందుకు అవుతాడో మనం కూడా తెలుసుకోవాలి. ఒకసారి పదాలకి అర్థం. ఆర్యాపతే అంటే ఓ పార్వతీపతి, హి ఏ కారణం వలన, హరిహి విష్ణుమూర్తి, బాణత్వం నీకు బాణంగా మారాడో, వృషభత్వం మీకు నందివాహనమయ్యాడో, అర్ధవపుష సగం శరీరంతో, భార్యత్వం మీ భార్యగా అయ్యాడు, ఘోణిత్వం మీ పాద దర్శనానికై వరాహ రూపమయ్యాడు, వరాహం ఎత్తాడు, వరాహ రూపం, సఖిత మోహిని రూపంతో మీకు దగ్గరయ్యాడు, మృదంగ వహత అంటే తాండవం ఆడేటప్పుడు ఈయన తాండవం చేసేటప్పుడు మధ్యలుగా మారాడు, మధ్యలో వాయించేవాడిగా మారాడు. ఇత్యాది రూపం ఈ మొదలగు ఆకారమును దధౌ ధరించెను, త్వత్పాదే నీ పాదమునందు, నయనార్పణంచ అతని నయనాలనే మీ పాదాల దగ్గర కమలంగా అర్పించాడు. అంటే చెప్పుకున్నాం కదా, అది మళ్ళీ చెప్పుకుందాం వివరంగా. కృతవాన్ చేసిన వాడయ్యాడో, చ ఇదే కాక, త్వద్దేహ భాగ మీ దేహమందు సగమయ్యాడు, సేవ ఆ విష్ణువే, పూజ్యాత్ పూజ్యులైన బ్రహ్మాదుల కన్నా, పూజ్యతరహ ఎక్కువగా పూజించదగినవాడు, నో చేత్ అటుల కాదేని, తదన్యః ఆ విష్ణువు తప్ప మరొక్కడు, అధికః ఎక్కువవ్వడు, కోవా ఎవరున్నారు. అలా విష్ణుమూర్తి అధికుడయ్యాడు, అతను తప్పితే ఇంకెవరున్నారు పూజనీయులు అని చెప్తున్నారు. ఏంటంటే వివరం మనం వివరంగా తెలుసుకోవాలంటే, అందరికంటే విష్ణువే గొప్పవాడు ఎందుకయ్యాడో నాకు తెలిసిందిలే స్వామి అని ఆ స్వామికే తెలియచేస్తున్నాడు ఈయన శ్లోకం రూపంలో. ఎందుకయ్యాడు? త్రిపురాసుర సంహార వేళ మనం చెప్పుకున్నాం. త్రిపురాసురుణ్ణి చంపేసేటప్పుడు ఆయన ఏమయ్యాడు? బాణంగా మారాడు. అదే ఇక్కడ చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. త్రిపురాసుర సంహార వేళ సూర్యచంద్రులు నీకు రథచక్రాలయ్యారు, బ్రహ్మ సారథిగా ఉన్నాడు. ఆ మేరు పర్వతాన్ని విల్లుగాను అనంతుణ్ణి వింటినారిగాను చేసుకున్న నీవు అసురులను మహానారాయణాస్త్రాన్ని ప్రయోగించి నిర్జించావు. కేవలం త్రిపురాసురుని చంపడానికి ఎవరు ఉపయోగపడ్డారు? నారాయణుడే బాణంగా మారి ఉపయోగపడ్డారు.
పడ్డాడు. మహానారాయణాస్త్రాన్ని ప్రయోగించి నిర్జించావు. అలా నీకు జయం చేకూర్చినవాడు నారాయణుడే. శ్రీకృష్ణదేవుడే చెప్పాడు. ఆయనేం చెప్పాడు? వృషభ రూపాన్ని దాల్చి నీకు వాహనంగా మారాడని బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టం చేసింది. ఇక తన దేహ భాగమైన నేత్రాన్ని తీసి నీ పాదాల యందు పెట్టి నిన్ను పూజించిన వాడయ్యాడు. ఫలితంగా సుదర్శన చక్రాన్ని నీ నుంచి వరంగా పొందాడు. అగ్నిస్తంభమై జగాలన్నిటికీ అవతల వరకు నీవు ఆక్రమించి నిలిచిన వేళ వరాహ రూపమెత్తి నీ పాదాలను వెతికే ప్రయాసపడి భూమిని తవ్వుకుంటూ వెళ్ళాడు. ఆర్యాపతి. అసలు ఇంతకీ ఆ పార్వతమ్మ మాత్రం ఎవరు? ఆ పార్వతీదేవి ఎవరు? స్వయంగా విష్ణు రూపమే. మనం అనుకుంటాం కదా, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. శ్రీరాముడి రూపంలో వచ్చింది లలితామాత అని చెప్తారు. శ్రీకృష్ణుడిగా లీల చేసినది కాళీమాత అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఆనంద తాండం చేసే వేళ నీవు పార్వతిగా నర్తిస్తున్నది కూడా ఆ నారాయణుడే. అంటే వీళ్ళిద్దరూ, శివపార్వతులు ఇద్దరు ఆనంద తాండవం చేస్తుంటారు కదా సాయంకాలం పూట. అలా చేస్తున్నప్పుడు ఆ పార్వతీ రూపంలో ఆ నారాయణుడే నీతో నర్తిస్తున్నాడు. ఇన్ని విధాలుగా నిన్నే సేవిస్తున్నా కూడా భార్యగాను తానే అయి నీలో సగభాగాన్ని పొందినందువలన పూజనీయులైన వారికెల్లా పూజనీయుడే విష్ణువు మాత్రమే. పూజించదగిన దేవతలు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది కేవలం విష్ణుమూర్తి మాత్రమే అన్న నువ్వన్న ఆ మాటకి నాకు అర్థం ఈవేళ తెలిసిందిలే అని చెప్తున్నారు. ఓం నమ శివాయ.